హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేము గోవాకి వచ్చేసి 2 డేస్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇది థర్డ్ డే. ఇంకా థర్డ్ డే రోజు ఇంకా మేము రూమ్ అయితే ఖాళీ చేసి ఇంకా గోవాలో చూడవలసిన ప్లేసెస్ ఇంకా ఏమేమి ఉన్నాయో అవి చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అయితే అందులో ఫస్ట్ ఇంకా మా పిల్లలకు ఫస్ట్ ఆ గోవాకి రాగానే చెప్పారనమాట. ఏంటి అంటే సో ఇక్కడ థండర్ వరల్డ్ అనేసి ఒక ఎలక్ట్రిక్ది షో అంటే ఒక సైన్స్ థీమ్ పార్క్ అయితే ఉందంట. సో అక్కడికి వెళ్దాము అని చెప్తే ఇంకా వాళ్ళ కోసం మేమైతే అక్కడికి వెళ్తున్నాము. సో మేము ఉన్న లొకేషన్కి ఇంకా అక్కడికి వెళ్ళడానికి మాకు జస్ట్ ఒక 8 మినిట్సే చూపిస్తుంది. ఇంకా మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ టైం కూడా వచ్చేసి ఒక 9:30 10 అట్లా అవుతుంది అనుకుంటా. 10:30కి అట్లా ఓపెన్ అవుతుందంట. సో మేమైతే ఇంకా రూమ్ దగ్గరనే టిఫిన్స్ అయితే చేసేసినాము. ఇంకా మార్నింగ్ 10:30కి ఈ సైన్స్ థీమ్ పార్క్ అయితే ఓపెన్ అవుతుందంట. సో వచ్చేసింది. ఇదే థండర్ వరల్డ్ గోవా. సో మన ఇండియాలో ఫస్ట్ అంటే ఇక్కడే ఉంది గోవాలో. సో మీరు ఎవరైనా గోవాకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే అస్సలకే మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ చూడడానికి ఏదో అనుకున్నాము, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో మేము వచ్చే వరకు అయితే 11 అయింది. సో అప్పటికే చాలా వెహికల్స్ వచ్చి పార్కింగ్ చేసి కొన్ని షోస్ అయితే చూస్తున్నారు. సో మనకు పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. చక్కగా వెహికల్ అయితే పార్క్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. సో మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఇలాంటి పిక్స్ అయితే చాలా కనపడతాయి అన్నమాట. సో ఇక్కడ జరిగే షోలన్నీ రియల్ విద్యుత్ అనమాట. సో ఇక్కడ విద్యుత్ శక్తితోనే కొన్ని షోలు అయితే జరుగుతాయంట. సో అవి మెయిన్ చూడడానికి మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. సో బయట నుంచి అయితే మాకు అన్ని పిక్స్ అయితే ఇలా కనపడాయి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత షో అనేది ఎలా జరుగుతుందో ఇంకా చూడడానికి అయితే వెళ్తున్నాము. సో ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రేట్గా వెళ్తే అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఈచ్ పర్సన్కి 400 రూపీస్ అయితే టికెట్ తీసుకోవాలి. సో మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మేము అందరం 400 పెట్టి 4 టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా చిన్నపిల్లలు అంటే 2 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే టికెట్స్ లేదనుకుంటా. సో వీళ్ళు టికెట్ ఇచ్చిన దగ్గర మనకు అక్కడ సైడ్కి ఒక బోర్డు ఉంటుంది. సో ఆ బోర్డులోనైతే అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. ప్రెగ్నెంట్తో ఉన్న ఉమెన్స్ అయితే కొంచెం వెళ్ళొద్దు అంట. ఇంకా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు సో వాళ్ళు కూడా. సో ఇక్కడ అన్నీ మనకు రిస్ట్రిక్షన్స్ అయితే పెడతారు. ఎంటర్ అయ్యే ముందు వాళ్ళ లోగో స్టాంప్ అయితే మన హ్యాండ్ పైన అయితే ఇలా అచ్చులాగా వేస్తారనమాట. సో ఇది వేసినాకనే మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసాము. సో నేను డైరెక్ట్ వీడియో అయితే మీకు పెడతాను చూడండి. వాయిస్ ఓవర్ ఇస్తే మీకు అర్థం కాదు, రియల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇది ప్లాస్మా బాల్ అంట. సో అప్పటికి ఇది ఇంకా ఓపెన్ కాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేది హెయిర్ది అనమాట. సో హెయిర్ది అయితే నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సో మీరు ఇంకా చూస్తూ ఉండండి డైరెక్ట్గా. సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే హై వోల్టేజ్ ఉన్న దగ్గరికి అయితే వచ్చారనమాట. సో మనకి ఇక్కడ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి హ్యాండ్కి ఒక మెటల్తో రెడీ చేసిన ఒక గ్లౌజ్ లాగా ఉంటుంది. సో దీన్నే ఫరాడే షీల్డ్ అని అంటారు. సో ఈ ఫరాడే షీల్డ్ ఉండడం వల్ల మనకు విద్యుత్ శక్తి ఎక్కువగా వచ్చినప్పుడు ఒక స్పార్క్ లాగా కనపడుతుంది, కానీ మన బాడీకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, సో ఇప్పుడు న్యూగా ఏమైనా హౌసెస్ కట్టుకున్నప్పుడు హై వోల్టేజ్ వచ్చినప్పుడు సో ఏమైనా కరెంట్ షాక్లు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో ప్రొటెక్షన్ కోసం ఈ ఫరాడే షీల్డ్ ఉపయోగిస్తే బాగుండు అనిపించింది. సో నెక్స్ట్ అయితే ఫ్లయింగ్ ఎయిర్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంటుంది. సో మనం ఇంకా ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మెటల్ బాల్ ఉంటుంది. సో దానిపైన హ్యాండ్స్ పెట్టిన తర్వాత వెంటనే మన హెయిర్ అనేది అలా మొత్తం నిల్చుండిపోతుంది అనమాట. బట్ హెయిర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి అనమాట. ఇక్కడనైతే బాయ్స్కి అయితే ఇది వర్తించదు. వాళ్ళ హెయిర్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వాళ్ళకంత కనపడదు. ఈ ఫ్లయింగ్ హెయిర్లోకి మనం వచ్చిన వెంటనే మన హెయిర్ అంతా కూడా అంటే మన జడ వేసుకున్న రబ్బర్ బ్యాండ్స్ ఉన్న క్లిప్స్ ఉన్న అవన్నీ కూడా రిమూవ్ చేసి సో మనం లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడైతే స్టాఫ్ వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళు చాలా పిక్స్ అయితే తీస్తారనమాట. మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు ఆ పిక్స్ అయితే మనం 200-150 పెట్టి కొనుక్కోవాలన్నమాట. సో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా లోపల ఉన్నాయి. చక్కగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో ఇంకా వాళ్ళే నాకు స్టిల్స్ చెప్తున్నారు, ఇలా స్టిల్ పెట్టండి ఫొటోస్ దించుతాను అంటే ఇంకా నేను అలా స్టిల్ అయితే పెట్టి ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాను.
సో మేమైతే ఇక్కడ ఒక్కొక్క డెమో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాము ఎలా ఉంటుంది. సో ప్రతి ఒక్క డెమోకి మనకి ఇక్కడ ఫరాడే షీల్డ్ లాంటి ఒక హ్యాండ్ గ్లౌజ్ అయితే కంపల్సరీ వాళ్ళు ఇస్తారనమాట. సో దానివల్ల మనకు హై వోల్టేజ్ వచ్చినా కూడా మనకు మన బాడీకి మనకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. జస్ట్ అది స్పార్క్ లాగా వచ్చేసి మనకు ఒక సౌండ్ లాగా కనిపించేసి వెళ్ళిపోతుందన్నమాట. మేమందరం ఇక్కడైతే ట్రై చేసాము. బట్ మా చిన్న అబ్బాయిని కూడా ట్రై చేయమని చెప్పి పంపిస్తే ఫస్ట్ వాళ్ళు ఓకే అని చెప్పేసి వెళ్ళాడు. బట్ అక్కడ వానికి ఫరాడే షీల్డ్ హ్యాండ్కి పెట్టిన తర్వాత భయపడిపోయిందనమాట, ఎక్కడ షాక్ వస్తుంది అనేసి. బట్ మేము ఎంత చెప్పినా వినలేడు. వాడు కొంచెం భయంగానే అలా హై వోల్టేజ్ దగ్గర హ్యాండ్ అయితే పెట్టాడనమాట. సో మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇంకా ప్రెగ్నెంట్తో ఉన్న ఉమెన్స్ అయితే అసలు అలో ఉండదన్నమాట. వాళ్ళు చాలా దూరంగానే ఉండాలి. సో ఇదేంటిదంటే రియల్ ఎలక్ట్రిక్ అనమాట. సో రియల్గా మనకు హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అదంతా ఎక్స్పీరియన్స్ అనమాట. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పేషెంట్స్తో ఎవరైతే వాళ్ళ ఇబ్బంది పడుతున్నారో సో వాళ్ళైతే చాలా దూరంగానే ఉండాలి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది విద్యుత్ అయస్కాంత శక్తి మరియు ప్లాస్మా అనేది ఎలా పనిచేస్తుందో తెలిపే ఒక సైన్స్ డెమో అనమాట. సో మనం ఇలా హ్యాండ్స్ పెట్టగానే మనకు ఒక స్పార్క్ లాగా కనపడుతుంది. బట్ మనకు ఇది ఎటువంటి హాని అయితే చేయదు. సో మన ఫింగర్ పెడితే కూడా ఫింగర్కి కూడా ఇట్లా మంచి స్పార్క్ లాగా చూపిస్తుంది. సో వీళ్ళు ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారనమాట ఇక్కడ ఉన్న స్టాఫ్ అయితే. ఇంకా సైడ్కి ఒక బోర్డు కూడా ఉంటుందన్నమాట. సో ఆ బోర్డులో మనం చూసుకోవచ్చు సో ఇది ఎలా వర్క్ అవుతుంది, సో దీనివల్ల ఏంటి అనేసి. ఇంకా మా వాళ్ళను సైన్స్ డెమో చూడమని పంపిస్తే వాళ్ళు ఓం బూమ్ బుష్ అనుకుంటా ఏదో మంత్రాలు చదివినట్టు డెమో అయితే చేస్తున్నారనమాట. సో ఇంకా నెక్స్ట్ నేనైతే ట్రై చేశాను, చాలా సూపర్గా అనిపించింది. ఇంకా మా వాళ్ళు చెప్తున్నారనమాట, నువ్వు కూడా ఓం బూమ్ బుష్ అను, మేము పిక్స్ వీడియోస్ తీస్తామంటే నేను కూడా అలా అనేసానమాట. చాలా నవ్వొచ్చింది. సో మొన్న ఐపీఎల్ మ్యాచ్లో ఒక అబ్బాయి నిమ్మకాయ తీసుకొని ఓం బూమ్ బుష్ అనగానే వికెట్స్ పడిపోతాయి కదా. సో ఆ ప్రయోగాన్ని అంతా ఇక్కడ మా వాళ్ళు ఉపయోగించారనమాట. సో ఇక్కడ సైన్స్ డెమో చేయండి అని చెప్పి చూపిస్తే వాళ్ళేమో ఓం బూమ్ బుష్ అనుకుంటా పిక్స్ వీడియోస్ దిగారు. కొంచెం అలా లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా మనకు ఒకటి ఐస్ క్రీమ్ స్టాల్ కనపడుతుంది, అలాగే జ్యూస్ పాయింట్ కూడా కనపడుతుంది. చక్కగా టేబుల్స్ వేసి ఉన్నాయి. చక్కగా మనం ఇక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తినుకుంటూ ఇంకా జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే ఇంకా వాళ్ళకైతే ఐస్ క్రీమ్ తినిపించి ఇంకా మేమైతే జ్యూస్ తాగామన్నమాట. ఒక 15 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యాము చైర్లో అలా కూర్చొని. కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది ఇంకా ఇక్కడే కూర్చుంటారంట. సో మేము ఇక్కడ జ్యూస్ తాగుతుంటే ఇంకా లైట్స్ ఆఫ్ చేశారనమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ మ్యాన్ వచ్చి ఒక షో అయితే చేశారు. అందరు ఇక్కడ వచ్చి కూర్చోండి అని చెప్పగానే ఇంకా మేము అందరం అక్కడ వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఇప్పుడు ఎలక్ట్రిక్ మ్యాన్ వచ్చి ఒక షో చేస్తాడు, డ్యాన్స్ కూడా చేస్తాడు. చాలా బాగుంది, మీరు కూడా చూడండి. Raise your hands and फायर है, फायर है।
I'm sorry, did I interrupt your disco dancing? Claps. How is it? प्लीज लिसन टू मी। अभी आप लोग ने जो शो देखा उसे टेस्ला कॉइल शो बोलते हैं। इन दोनों कॉइल में से जो स्पार्क निकलता है वो मिलियंस ऑफ वोल्ट्स का होता है और इतने हाई वोल्टेज के इलेक्ट्रिसिटी बीच में हमारा शोमैन परफॉर्म करता है, तो एक बार उसके लिए जोरदार तालियां। Clap. जो लोग अभी डायरेक्ट शो में आए हैं, एक्टिविटीज एंट्री गेट के सामने प्लाज्मा बोर्ड से स्टार्ट कर सकते हैं। సో ఎలక్ట్రిక్ మ్యాన్ షో అయిపోగానే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చాము. సో ఇది బో ఆరో ఆఫ్ అర్జున. సో ఇక్కడ స్టాఫ్ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం ఎలా నిల్చోవాలో కూడా వాళ్ళే చెప్తారనమాట. సో మనం ప్రతి ఒక్క సైన్స్ డెమో చేసినప్పుడు అక్కడున్న స్టాఫ్ మనకు కంపల్సరీగా పిక్స్ అయితే తీస్తారు. సో మనం నచ్చితేనే ఆ పిక్స్ అనేది రిటర్న్ అయ్యేటప్పుడు తీసుకోవచ్చు అనమాట, అమౌంట్ పే చేసి. లేకుంటే మనకు వాట్సాప్లో వాళ్ళు డైరెక్ట్గా పిక్స్ కూడా పంపిస్తారనమాట. దానికి సపరేట్గా అమౌంట్ తీసుకుంటారు. డైరెక్ట్గా ఫోటో కొంచెం ఫ్రేమ్ లాగా చేసి ఇమ్మంటే అట్లా చేసిస్తారు. దానికి సపరేట్ అమౌంట్ అయితే తీసుకుంటాం. సో మాకైతే చాలా పిక్స్ అయితే తీశారు. సో అందులో మాకు నచ్చిన కొన్ని పిక్స్ మాత్రమే మేము రిటర్న్ అయ్యేటప్పుడు అయితే తీసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ చైర్ కనపడింది కదా అనేసి కూర్చొని కొన్ని పిక్స్ దిగుతున్నాము. సో అక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ మమ్మల్ని చూసి వచ్చి ఇంకా మాకు కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీశారనమాట. ఇంకా కొన్ని స్టిల్స్ కూడా చెప్పారు. ఇంకా వాళ్ళు ఫొటోస్ అయితే తీశారు. రిటర్న్ అయ్యేటప్పుడు మేము ఫొటోస్ తీసుకున్నాం అనమాట. చాలా నచ్చింది. మమ్మీకి ఇంకా డాడీకి షూటింగ్ అవుతుంది. చూడండి. సో ఇదైతే ఎలక్ట్రిక్ మ్యాన్. ఇక్కడైతే చాలా పిక్స్ అయితే దిగాము మేమందరము. చాలా బాగుంది. సో ఇదొక హై వోల్టేజ్ టర్నర్ అనమాట. ఒక బాక్స్ లాగా ఉంటుంది. సో మనం లోపలికి వెళ్ళి హ్యాండ్స్ అలా పైకి లేపగానే ఇంకొక స్పార్క్ లాగా ఎలక్ట్రిక్ అయితే వస్తుందన్నమాట. చాలా బాగుంది. సో మనం ఎలా మూవ్ అయితే ఆ స్పార్క్స్ అనేవి అలా మూవ్ అవుతున్నాయి. ఫస్ట్ మన ఇండియాలో గోవాలోనే ఉందన్నమాట ఈ థండర్ వరల్డ్ సైన్స్ థీమ్ పార్క్. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ పిల్లలకైతే చెప్పాలన్నమాట. అంటే విద్యుత్ అయస్కాంత శక్తి ఎలా పనిచేస్తుంది, ఎలక్ట్రానిక్, హై వోల్టేజ్, సో వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సైన్స్ థీమ్ పార్క్ అయితే వాళ్ళని తీసుకెళ్ళాలి. సో అక్కడికి వెళ్తే ఇంకా వాళ్ళే అర్థం చేసుకుంటారు అనమాట. అంత బాగా ఉందన్నమాట. ఒక్కొక్క డెమో అయితే చాలా చక్కగా వాళ్ళు మాకు స్టాఫ్ అయితే చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇదైతే ప్లాస్మా బాల్ అనమాట. సో మన ఫింగర్స్ ఎలా పెడితే అలా ఒక స్పార్క్ లాగా కనపడుతుంది. సో మేము ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఈ ప్లాస్మా బాలే ఉంటుంది. సో అప్పుడు ఇంకా అది ఓపెన్ కాలే అని చెప్పేసి ఇంకా లాస్ట్లో మేము వెళ్ళేటప్పుడు ఈ ప్లాస్మా బాల్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా బాగుంది. మన ఫింగర్స్ ఎలా పెడితే అలా స్పార్క్స్ అనేవి కనపడుతూ ఉంటాయి అన్నమాట.
చాలా ఎంజాయ్ చేసాము. సో మీకు గోవాకి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని అయితే అస్సలకి మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలైతే మెయిన్గా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ప్రెగ్నెంట్తో ఉన్న ఉమెన్స్ అయితే అస్సలకే వెళ్ళొద్దు.